యేసు శరీరం అనే నీ కనబడుతున్న రొట్టె నువ్వు ఎలా భావించాలి అంటే, ఇది మారు రూపులో ఉన్న యేసు. దానిలో నువ్వు స్వీకరిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు నీ లోపల భావం, విశ్వాసం ఎలా ఉండాలంటే, డైరెక్ట్గా మారు రూపంలో ఉన్న యేసును నేను భుజిస్తున్నాను. ఎంత అదృష్టమో తెలుసా? ఏ దైవం కూడా, మనం గతంలో మొక్కిన వాళ్ళు ఎవరు కూడా తన్ను ఆహారంగా పోల్చుకొని నీకు నాకు ఆహారం అవలా. కానీ సర్వ విశ్వానికి నాయకుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే మనకు జీవాహారం అయ్యాడు. ఎందుకు నన్ను తినమన్నాడు? అందులో ఎంత శ్రేష్టమైనటువంటి విషయం లేకపోతే ప్రతి వారము క్రమముగా దీన్ని ఏర్పాటు చేశాడు. నేను పిచ్చి పట్టా, లేకపోతే సరదాగా టైంపాస్ కోసం నువ్వేదో ఆచారాలు పెట్టాలి కాబట్టి పెట్టాడా? వెర్రిమొహమా? కాదు, కానే కాదు బిడ్డ. అందులో చాలా విలువ ఉంది. ఈ శరీరంలోనికి, యేసు శరీరాన్ని నీవు స్వాగతించినప్పుడు, స్వీకరించినప్పుడు, నీ శరీరంలోనికి యేసు శరీరం ప్రవేశిస్తుంది. నీతో ఆయన, ఆయనతో నువ్వు ఐక్యత చెందేటువంటి ఘట్టము జరుగుతుంది. యేసును ముట్టినందుకే స్వస్థత, యేసునామాన్ని ఎత్తినందుకే విడుదల. అలాంటిది డైరెక్ట్గా నువ్వు యేసునే తీసుకుంటున్నప్పుడు అది ఎంత శక్తివంతమైందో ఒక్కసారి ఊహించవా నువ్వు? ఒక్కసారి ఊహించు. డైరెక్ట్గా ఆయనను తీసుకుంటున్నావు నీ బాడీలోకి. చిన్న విషయమా ఇది? దాని వలన నీకేం కలుగుతుందంటే, నీకు తెలియకుండానే దైవిక జీవం నీలో స్థిరపడుతుంది. నిన్నెంత చల్లార్చాలన్నా సైతాన్ వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రాణము రక్తంలో ఉంటుంది. ఆ రక్తం నీలోకి వస్తుంది, ఆయన దేహం నీలోకి వస్తుంది. ఆ ప్రాణ దేహములు రెండు కూడా నీలోకి వస్తున్నాయి. ఫలితంగా నీలో యేసు ఉనికి స్థిరంగా ఉంటుంది.